హరిత. ఏఐ న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. తమ సినీ కెరీర్ ప్రారంభంలో విలన్గా చేసి ఆ తర్వాత హీరోగా మారిన నటులు కొందరైతే హీరోలుగా బాగా సక్సెస్ అయిన తర్వాత కూడా విలన్ రోల్స్ను ప్రయత్నిస్తున్నారు మరికొంతమంది నటులు. ఇప్పటి చిత్రాలలో హీరో కంటే విలన్ క్యారెక్టర్కి ఎక్కువ స్కోప్ మరియు ఎలివేషన్ ఉండటం. అంతేకాకుండా ప్రస్తుతం నెగటివ్ షేడ్తో ఉండే క్యారెక్టర్లు ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వడం కూడా ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. రజనీకాంత్ కూలీ చిత్రంలో విలన్గా నాగార్జున నటిస్తున్నారనే అనే ప్రచారం ఒకటి బాగా వినపడుతోంది. అంతేగాక సిల్వర్ స్క్రీన్పై నాగార్జున నెగటివ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కూడా ఆడియన్స్లో తప్పక ఉంటుంది. పూర్తి స్థాయి గ్రే షేడ్స్ క్యారెక్టర్లో నాగార్జునను స్క్రీన్పై చూడాలని కొందరు ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ తరుణం కూడా ఆసన్నమైందని రజనీకాంత్ కూలీ సినిమాలో నాగార్జున నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారనే ఒక టాక్ కోలీవుడ్లో ప్రచారంలోకి వచ్చింది. కూలీ సినిమా చిత్రీకరణ మొదలైనప్పుడు నాగార్జున వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కూడా ఓ గెస్ట్ రోల్ చేశారు. కూలీ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై ఓ స్పష్టత అయితే రానుంది. ఇక హీరోగా ప్రభాస్ కటౌట్కి ఉన్న బాక్సాఫీస్ స్టామినా ఏంటో దేశం మొత్తం చూసింది. మరి ఇలాంటి భారీ ఇమేజ్ ఉన్న హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటే ఎలా ఉంటుందో బిల్లా సినిమాలో ఆల్రెడీ టీజర్గా ఆడియన్స్ చూసేశారు. కానీ ఈ డోస్ను ఇంకాస్త పెంచి బ్రహ్మ రాక్షస సినిమాతో ఆడియన్స్ని తన నెగటివ్ షేడ్ యాక్టింగ్ స్కిల్తో సర్ప్రైజ్ చేయాలని ప్రభాస్ అయితే భావిస్తున్నారట. ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్లో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ దర్శకత్వంలో బ్రహ్మ రాక్షస అనే మూవీ రానుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో ఎప్పటినుండో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేస్తారు. ఈ స్పిరిట్ మూవీ చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే ప్రశాంత్ వర్మతో బ్రహ్మ రాక్షస సినిమాను మొదలు పెడతారు ప్రభాస్. కాబట్టి ఈ చిత్రం మొదలు కావడానికి కూడా చాలా సమయం అయితే పట్టొచ్చు. నిజానికి ఈ బ్రహ్మ రాక్షస సినిమాను ముందుగా రణ్వీర్ సింగ్తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. కానీ కొన్ని కారణాల వల్ల రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. టెంపర్, జయలవకుశ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్లో ఎన్టీఆర్ స్క్రీన్పై ఎంత రెచ్చిపోయారో ఆడియన్స్ చూశారు. కాగా ఎన్టీఆర్లోని నెగటివ్ షేడ్ యాంగిల్ ఈసారి నార్త్ ఆడియన్స్కు కూడా సిల్వర్ స్క్రీన్పై కనిపించనుందని తెలిసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్లో హిందీలో వార్ 2 అనే మూవీ రానుంది. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యస్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రానున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. రా ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని, ఆయన క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ టాక్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంది. ఈ సంవత్సరం ఆగస్టు 14న ఈ వార్ 2 సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక పుష్పరాజ్తో బాలీవుడ్ బాక్స్ ఆఫీసుపై కలెక్షన్స్ సునామీతో దండెత్తిన హీరో అల్లు అర్జున్ కూడా నెగటివ్ క్యారెక్టర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇంతకు ముందే అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంలో ఆయన క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్స్ ఉంటాయి. ఆ తర్వాత పుష్ప వంటి అగ్రెసివ్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. కానీ పూర్తి స్థాయి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ను అల్లు అర్జున్ ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడు ఆ సమయం కూడా ఆసన్నమైందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ 2 రోల్స్లో ఓ రోల్లో నెగటివ్ షేడ్స్ ఉంటుందని ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించనుందట.
ఈ వేసవిలోనే చిత్రీకరణను ప్రారంభించి వచ్చే సంవత్సరం చివర్లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ఈ చిత్రంపై పూర్తి స్థాయి సమాచారం అయితే అందాల్సి ఉంది. ఈ నెల అంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రావచ్చనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. హీరోగా మెప్పించిన విలక్షణ నటుడు మంచు మనోజ్ కూడా ఇప్పుడు విలన్గా కనిపించనున్నారు. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ యోధ పాత్రలో తేజ సజ్జా నటిస్తుండగా బ్లాక్ స్వాడ్ పాత్రలో మంచు మనోజ్ విలన్గా కనిపిస్తారు. ఇక మిరాయ్ చిత్రం ఈ సంవత్సరం ఆగస్టులో విడుదల కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.